యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. ఒక 2.5 years నేను ఇక్కడ పనిచేశాను. సైబర్ సెల్ మన సిఎస్ఎల్ పనిచేస్తాను హైదరాబాద్. సో శ్రీకాకుళంలో 3 పోలీసులు పనిచేస్తారు. మీకు అక్కడ మెమరబుల్ కేసులు ఉన్నాయండి? సంతకవటి, నందిగామ. అంటే కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ అనేది ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ రౌడీస్. అప్పుడు ఒక కాశీబుగ్గ అనేది రౌడీస్కి ఎక్కువ ఫేమస్ ఉంది. అక్కడ జస్ట్ ఈ యొక్క రైవల్టీస్ గ్యాంగ్ వార్స్ ఎక్కువ ఉండే కాశీబుగ్గులు. సో మనం చూస్తుండగానే ఒక నరికేశారు. మనం చూసి అంటే మేము పెట్రోలింగ్ ఉన్నాం, ఒక ఆయన పేగ తగ్గొడిస్తారు. సో అది సమ్ రైవల్టీ మీ కళ్ళ ముందు జరిగిందా? మేము ముందు ఉన్నాం, జస్ట్ ఒక 500 minutes హెడ్ ఉన్నాం. ఆయన బ్యాక్ నడుచుకొని వస్తున్నాడు ఎనిమిది. వాడు కత్తితో పేక తగ్గొడిసి అలాగ అందరిని బెదిరిస్తూ పారిపోయాడు. సో మాకు మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి మేము పట్టుకొని వచ్చేసి అంటే అప్పుడు క్రైమ్ అంటే ఓన్లీ కన్వెన్షనల్ క్రైమ్స్, మర్డర్లు కానీ, రేప్స్ కానీ, సమ్ అటెంప్ట్ మర్డర్స్ కానీ అలాంటి కేసులు ఉండేది. అప్పుడు సైబర్ క్రైమ్ ఉండేది కాదు. లేదు. ఎప్పుడైతే డిజిటల్ విప్లవం వచ్చింది స్టార్ట్ అయిందో అప్పుడు మనకి సైబర్ క్రైమ్ స్టార్ట్ అయింది. అచ్చా, కాశీబుగ్లో వాడు దొరికాడు. కాశీబుగ్లో వాడు దొరికాడు. ఇంకేమున్నాయండి మీకు అక్కడ? చాలా మెమరీస్. కాశీబుగ్లో ఉన్నప్పుడు మేము అప్పుడు వారు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉండేవి. అప్పుడు అక్కడ పలాస బొడ్డపాడు అని అప్పుడు కొంచెం ఉండేది. అంటే సెమీ ఎఫెక్టెడ్ ఏరియా, నాట్ ఫుల్లీ ఎఫెక్టెడ్, సెమీ ఎఫెక్టెడ్ ఏరియా. సంతకవట్లో ఏముందండి? సంతకవటి అంతా పులిటి తాలాడ, దే ఆర్ ప్రొఫెషనల్లీ హ్యాబిచువల్ అఫెండర్స్. సో సంతకవటి అంటేనే పులిట తాలాడ అని విలేజ్ ఉంటాయి. ఆ ఊరు మొత్తం దొంగలు. సో రాష్ట్రం ఎక్కడొచ్చినా ఆ గ్రామం వచ్చేవారు. వాళ్ళు ఏంటంటే మా ధర ఎవడో నేరం చేసేవారు కాదు, మా మండలంలో ఎవరు నేరం చేసేవారు. వాడు కొంచెం ఉదాహరణకు వదిలేవారు, మా మండలానికి టచ్ చేసేవారు కాదు. సో నేను హ్యాపీగా ఉండేవాడిని. అదర్ స్టేట్ నుంచి, అదర్ డిస్ట్రిక్ట్ అందరూ ఏదో రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. షెల్టర్ జోన్ అది. షెల్టర్ ఓన్ విలేజ్. షెల్టర్ తీసుకుని కాబట్టి ఏం చేసేవాళ్ళు? ఓన్ విలేజ్ అది. మీకు కూడా ఇబ్బంది ఉండేది కదా? నాకు ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళు మా దగ్గర చేరు. ఈ అదర్ స్టేట్ వాళ్ళు, అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు ప్రతిరోజు వచ్చేవారు. ఎక్కువ చేసేవారు? ఎక్కువగా మనకి ఈ రాజాము, శ్రీకాకుళం నైబరింగ్ డిస్ట్రిక్ట్ ఏవైతే వరుస గంజాం కానీ, పర్లకిమిడి కానీ, ఇరుబాక్ శ్రీకాకుళం. వాళ్ళ ఎమ్మో ఏంటండి? హౌస్ నైట్, డే హెచ్బి అండ్ హెచ్బి నైట్ కూడా చేస్తారు. ఎక్కువ హెచ్బి నైట్ ఎక్కువ చేస్తారు. లాస్ట్ చైన్ స్నాచింగ్ చేస్తారు, ఇంట్లో చైన్ స్నాచింగ్ చేస్తారు. మరి ఎప్పుడైనా కౌన్సిలింగ్ చేస్తారు? ఎందుకు నేరాలు చేస్తారండి? వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాం. వాళ్ళకి నేను ఎస్ఐగా ఉన్నప్పుడు వాళ్ళకి రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద మినిస్టర్ గారు తెప్పించి ఒక మీటింగ్ పెట్టించి వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇప్పించి అందులో ఒక 3-4 హోంగార్డులు వేయించాను. ఇప్పటికీ నేను పొలిటి తాళాలు వెళ్తే నేను దేవులో చూస్తాను, ఎందుకంటే చాలా మోస్ట్ సర్వీస్ చేసిన వాళ్ళకి. ఇప్పటికీ సార్ మీరు చేశారు, వాళ్ళ మార్పు వచ్చిందా? మార్పు వచ్చింది. అందరూ మ్యాక్సిమం ఆడారు. ఒక 2-3 members మాత్రం మారలేదు. మారిపోయిన తర్వాత చాలా నేరాలు చేస్తారు. తర్వాత రీసెంట్గా కూడా చనిపోయారు కూడా. సంతకవటి తర్వాత అండి? సంతకవటి తర్వాత నేను కాశీబుగ్గ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. ఫస్ట్ ఇనిషియల్ నందిగామ చేశాను. నందిగామ తర్వాత అది హైవే పక్కన నందిగామ, అందులో స్పెసిఫిక్గా ఓన్లీ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత నేను సంతకవటి వెళ్ళాను. సంతకవటిలో ఈ ఎఫర్ట్ ఎప్పుడైతే చేసిన తర్వాత నాకు కాశీబుగ్గ ఇచ్చారు. కాశీబుగ్గలో ఒక 2 years చేశాను. కాశీబుగ్గ టోటల్గా ఎక్స్ట్రీమిస్ట్ కాకుండా ఓన్లీ గ్యాంగ్స్ సంబంధించిన క్యాజువల్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయి, వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ అక్కడ కుర్దా బ్యాచ్ ఎక్కువ వస్తుంటుంది. అక్కడ అలవాటు ఏమంటే కుర్దా బ్యాచ్, ఈ కరకపూర్ బ్యాచ్, కుర్దా బ్యాచ్ తెప్పించుకుని మటర్స్ సరిగా సాంప్రదాయం ఎక్కువ ఉంటుంది కాశీబుగ్గ. కరకపూర్, కుర్దా అనే ఏరియా నుంచి ఈ గ్యాంగ్స్టర్స్ వచ్చి మన పలాసలో ఎక్కువ మటర్స్ చేస్తారు. వీళ్ళు హైర్ చేసుకునేవారు వాళ్ళని. పలాస పీపుల్, పలాస కాశీబుగ్గ 2 ఒకటే సిటీస్. ఆ పీపుల్ నుంచి ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఇంతకుముందు వాళ్ళు రైవల్టీస్ ఉంటే వాళ్ళు హైర్ చేసేవారు. కరక్పూర్ గ్యాంగ్, కుర్దా గ్యాంగ్ వాళ్ళు వచ్చి ఫైర్స్ చేసి వెళ్ళిపోయేవారు. ఆ గ్యాంగ్లో ఎప్పుడైనా దొరికారా? ఆ గ్యాంగ్లో తిరిగారు. మీకు కరక్పూర్లో రాంబాబు అనే రౌడీ షీట్ ఎప్పుడైనా ఎదురుపడ్డా? లేదండి. నేనున్న టైంలోని ఓన్లీ ఆ గ్యాంగ్స్ హిస్టరీస్ ఉండేవి. ప్రీవియస్గా 98, 90 ఆ ఏరియాలో 2000లో మళ్ళీ హెవీగా ఉండేది. ఇప్పుడు తర్వాత గ్రాడ్యువల్లీ ఓల్డ్ అయిపోవడం, తగ్గిపోవడం, తర్వాత ఎఫెక్టివ్ పోలీసింగ్ వచ్చేసింది. అప్పుడు ఎందుకు జరిగిందంటే 2000 ఏరియాలో ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల వల్ల ఎక్కువ పోలీసింగ్ ఉండేది కాదు, విజిబుల్ పోలీసింగ్ ఉండేది కాదు. సో ఏదో టచ్ చేసి ఏదైనా ఒక పార్టీతో వెళ్ళాల్సి వస్తుంది. ఇక 2004 తర్వాత పబ్లిక్ కూడా ఈ మావోయిస్ట్ సెమీ ఎఫెక్టెడ్ పోయిన తర్వాత విజిబుల్ పోలీసింగ్ పెరిగిపోయింది. పోలీసు ఎప్పుడైతే ఆన్ గ్రౌండ్ వచ్చారో నేరాలు తగ్గారు, అది తగ్గింది. అచ్చా, మీకు తర్వాత కాశీబుగ్లో ప్రమోషన్ వచ్చిందా? కాశీబుగ్గ నేను కాశీబుగ్గ నుంచి శ్రీకాకుళం 1 townకి వెళ్ళాను. ఒక 3 months చేశాను. శ్రీకాకుళం 1 town 3 months తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది ఇన్స్పెక్టర్గా. ప్రమోషన్ వచ్చిన తర్వాత నాకు అగైన్ ఇక్కడ పంపించారు హైదరాబాద్, కౌంటర్ ఇంటెలిజెన్స్ పంపించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్లో 2.5 years చేశాను.
మన 2.5 years. సుమతి మేడం గారు అప్పుడు కరెక్ట్గా దృశ్యం బ్లాస్టింగ్ అవ్వడం 2012లో బ్లాస్టింగ్ అవ్వడం, అప్పుడు ఒక 2 years చేసాం. సుమతి మేడం గారు నెక్స్ట్ ఇప్పుడున్న పిహెచ్ రామకృష్ణ ప్రసాద్, అప్పుడు మాకు ఎస్పీఎస్, నెక్స్ట్ బతిన్ శ్రీనివాస్ గారి దగ్గర చేశారు మీరు? అప్పుడు మాకు ఎస్పీ సార్ రామకృష్ణ గారి దగ్గర చేసిన టైంలో వికారుద్దీన్ ఒక అది మీ ముందు జరిగింది, నేను తర్వాత వచ్చాను. ఆయన పట్టుకుంది రామకృష్ణ గారి టీమే కదా? అప్పుడు రమణ గారి టీము, రమణ డిఎస్పీ గారు ఉంటారు. నాకు దాని గురించి పూర్తి తెలియదు, కానీ అక్కడంతా చాలా ప్రైవసీ మెయింటైన్ చేస్తారు. సో ఆ 2 సంవత్సరాల్లో మీకు కొత్త మోడల్స్ ఏమైనా ఎదురుపడ్డాయి? నేను ఆ 2 సంవత్సరాలు ఓపెన్ యాక్టివిటీస్ చూస్తాను మాడ్యూల్స్ నుంచి. ఎందుకంటే వైజాగ్ సంబంధించిన వరకు వైజాగ్ సైబర్ ఈ 3 జిల్లాలకు ఇన్ఛార్జ్ ఉంచాను. మీ మీ ఓపెన్ మీడియా యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ ముస్లిం శాఖకి సంబంధించిన యాక్టివిటీస్ చూసేవాళ్ళు. తర్వాత దాని గురించి మనకు డిస్కస్ చేయకూడదు. ఓకే, అవును, అది కాదు. ఓకే, తర్వాత అండి దాని తర్వాత అగైన్ నేను మళ్ళీ టెక్కలు వెళ్ళాను ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ టెక్కలి. సో 3.5 years చేశాను ఇన్స్పెక్టర్గా టెక్కల్లో. అక్కడ ఏముందని ఛాలెంజ్? అక్కడ ఛాలెంజెస్ అంటే రౌడీ షీట్స్ మర్డర్స్. సో 2 గ్రూపుల మధ్య మర్డర్లు విపరీతంగా జరిగాయి. ఆ 2 గ్రూపుల్ని సప్రెస్ చేయడానికి నేను చాలా కేసెస్ వరకు వాళ్ళకి మీద పెట్టాను. మీరున్న టైంలో ఎన్ని మర్డర్లు జరుగుతుంటాయండి రౌడీ షీట్లు? నేను చార్జ్ చేసిన ఫోర్త్ డే రోజే ఒక మర్డర్ అయిపోయింది. కోలాపన్ అని ఒక రౌడీ షీట్ని ఆపోనెంట్ వర్క్ని చంపేశారు. సో డెలిబరేట్గా ఓపెన్గా కత్తులతో నరికి చంపారు. లక్కీగా వాళ్ళు పారిపోతుంటే ఇంకో 2 ఎస్కేప్ అవ్వాల్సింది, 2 ఎనిమీస్. ఆ ఎనిమీస్ కూడా లక్కీగా వాళ్ళు డోర్ వేసుకోవడం వల్ల వీళ్ళు చంపలేకపోయారు. తర్వాత వీళ్ళు వెహికల్స్ మీద పర్లేకని పారిపోతే అప్పుడు వచ్చిన 4th day నేను టెక్కలని నందిగం పక్కనే. సో మేము మళ్ళీ మా అప్పుడున్న టీం అందరూ కష్టపడి వాళ్ళు పికప్ చేసాం. 7 మంది అరెస్ట్ చేసాం. వాళ్ళు అరెస్ట్ వాళ్ళు జైలుకి రాకుండా చాలా విధాలుగా చాలా కేసులు పెట్టాం. సో సెక్యూరిటీ కేసులు కానీ అదర్ థింగ్స్, వాళ్ళు తెచ్చుకున్న వెపన్స్ సీజ్ చేసాం. వాళ్ళు ఆ క్రైమ్లో వాడుకున్న వెపన్స్ దాచిపెట్టారు, వెపన్స్ సీజ్ అన్నీ చేసాం. సబ్సిక్వెంట్గా అదే రోజు ఎవరైతే ఇద్దరు చంపుకున్నారో ఆ 2 వర్గాలని నేను కలిపేసాను. నా గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే టెక్కల్లో ఎవరైతే ఒకరినొకరు చంపుకున్నారో వాళ్ళ ఫాదర్ని చంపుకుంటూ వీళ్ళ ఫాదర్ని చంపిస్తారు. ఇప్పుడు ఫస్ట్ అపోనెంట్ వర్గం ఒక ఫాదర్ని చంపిస్తారు, ఒక వర్గము వాళ్ళ బాబాయ్ని చంపిస్తారు. 2 బ్యాలెన్స్ అయిపోయి తర్వాత ఒకరినొకరు చంపుకోవడానికి ఎప్పుడూ కత్తులు తిరుగుతున్నవారు, ఈ ఆపర్చునిటీగా ఎదురు చూసేవారు. వాళ్ళు కాకుండా బోత్ సైడ్ కూడా కేసులు పెట్టి, నేను చెడ్డైనా బోత్ సైడ్ కేసులు పెట్టి ఒక 1 year వరకు బాగా సప్రెస్ చేస్తాం వాళ్ళ యాక్టివిటీస్. అదొక మటర్. ఇంకొక మటర్ ఇంకో అదే మటర్ అక్కడికి ఒక ముందు జరిగింది. నేను మీ పీరియడ్లో ఒకటే మటర్, నా పీరియడ్లో ఒక మటర్ జరిగింది. నా పీరియడ్ తర్వాత ఇంకో అదర్ యాక్టర్స్ మటర్ జరిగాయి. అవి దీనికి క్రైమ్ రిలేటెడ్ కాదు, అవి కొంచెం ప్రొవకేషన్, సెక్స్వల్ కాదు, కొంచెం కోపంతో కొట్టడం, లేకపోతే సెక్స్వల్ కొంచెం కేసు జరిగింది. కానీ ఈ 2 గ్రూపులు మొత్తం తర్వాత సబ్సిక్వెంట్గా ఇప్పుడు టెక్కల్లో ఆ 2 గ్రూపులు కలిసిపోయి ప్రశాంతంగా వాళ్ళిద్దరు రాజకీయం చేసుకుంటున్నారు. సార్ టెక్కల్లో 3 సంవత్సరాలు చేశారంటున్నారు, ఒక మర్డర్ కేసు ఉంది. వీటితో పాటు ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా దొరికింది అక్కడ? టెక్కల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉండదండి. టెక్కల్లో ఓన్లీ ఈ కాయిన్ బిజినెస్, ఏదో ఈ కాయిన్స్ ఇస్తే పాత పురాణ రంగు వస్తుంది, అదొక గ్యాంగ్ తప్ప. ఫేక్ నోట్స్ ఒకటి ఉంది కదండి? ఫేక్ నోట్స్ అప్పుడు లేదు టెక్కల్లో లేదు. టెక్కల్లో ఎక్కువ ఎక్స్ప్లోజివ్స్ ఇవి ఉంటాయి, మీకు స్టోన్, ఇవి మన గ్రానైట్ పరిశ్రమ కాబట్టి అవి ఎక్కువ ఉంటాయి. ఎక్స్ప్లోజివ్స్ కేసు కట్టారు, 3 కేసులు కట్టాం, ఎక్స్ప్లోజివ్స్ కేసెస్ కట్టాం.